ఈ ఒక్క ఇంగ్రీడియంట్ తో హెయిర్ ఎలా గ్రోత్ అవుతుందబ్బా. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ హెయిర్ కేర్ ఛాలెంజ్ లో డే 7. ఇవాళకి డే 7 అయినా రోస్మెరీ వాటర్ యూస్ చేసి 14 డేస్ అవుతుంది. బికాస్ నేను ఒక్కరోజు వదిలి ఒక్కరోజు మాత్రమే వాడుతున్నాను కాబట్టి మీ ముందే చిక్కు తీసి మరీ చూపిస్తున్నాను హెయిర్ ఫాల్ ఎంత కంట్రోల్ అయిందని చెప్పేసి. దువ్వనకైతే ఒకే ఒక ఎంట్రుక వచ్చింది నిజంగా, అండ్ కింద పడిన ఎంట్రుకలన్నీ వేరి మరీ చూపిస్తున్నాను చూడండి నా హెయిర్ ఫాల్ ఎంత కంట్రోల్ అయిందని. ఇంట్లో నేను ఒక్కటే ఆడదాన్ని, కానీ బాత్రూమ్ లో, వంట రూమ్ లో, బెడ్రూమ్ లో ఎక్కడ చూడు వెంట్రుకలే. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందబ్బా, అట్లీస్ట్ హెయిర్ ఫాల్ అన్న కంట్రోల్ అయింది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలానే ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇది డే 1 వీడియో. ఎంత స్కాల్ప్ తెలుస్తుందని మీరే చూడండి. అండ్ ఫ్రంట్ లో ఉండే హెయిర్ ఎంత పల్సగా ఉంది అనేది కూడా గమనించండి. ఇప్పుడు డే 7 వీడియోకి డే 1 వీడియోకి కంపేర్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత హెయిర్ అనేది గ్రోత్ అయింది అనేసి. ఫ్రంట్ లో అయితే ఆల్మోస్ట్ స్కాల్ప్ కవర్ అయింది, చాలానే ఇంప్రూవ్మెంట్ ఉందబ్బా. నాకైతే స్ట్రాంగ్ గా నమ్మకం ఉంది ఈ రోస్మెరీ వాటర్ పనిచేస్తుందని. కానీ మనం కన్సిస్టెన్సీగా యూస్ చేస్తేనే ఈ రిజల్ట్ చూడగలుగుతాము. ఏ పనైనా కూడా రిజల్ట్ వస్తుందా రాదా అని డౌట్ పెట్టుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది కనబడుతుంది. దాన్నైతే నేను 100% నమ్ముతానబ్బా. ఇప్పుడు రెగ్యులర్ గా చేసేలాగే స్కాల్ప్ ఫుల్ రోస్మెరీ వాటర్ అప్లై చేసేసి 2 మసాజర్ తోటి 10 to 15 మినిట్స్ వరకు మసాజ్ చేశాను. ఇంతకు ముందు హెయిర్ డ్రైగా ఉన్నప్పుడు చూపించాను, ఇప్పుడు చాలా వెట్ గా ఉంది చూడండి. మీకు రిజల్ట్ అనేది చాలా విజిబుల్ గా కనబడుతుంది. ఆల్మోస్ట్ నేను కవర్ చేయాలనుకున్న స్కాల్ప్ ఫుల్ గా కవర్ అయ్యిందని చెప్పాలి. హెయిర్ వెట్ గా ఉన్నప్పుడు చిక్కు తీయకూడదు, ఎందుకంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. అయినా కూడా మీకు రిజల్ట్ చూపించాలని చెప్పేసి ఈసారి మళ్ళీ చిక్కు తీసి మరీ చూపిస్తున్నాను హెయిర్ ఫాల్ ఎంత కంట్రోల్ అయిందని. నార్మల్ గా హెయిర్ వెట్ గా ఉన్నప్పుడు ఎక్కువ జుట్టు ఊడిపోతూ ఉంటుంది, బట్ హెయిర్ వెట్ గా ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువగానే ఉంది. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఇక్కడ రాలిపోయిన జుట్టుని మళ్ళీ నేను రీగ్రోత్ చేయించడానికి ఈ ఛాలెంజ్ తీసుకున్నానని చెప్పేసి. ఆల్మోస్ట్ చూడండి నా గోల్ ని రీచ్ అయ్యాననే చెప్తాను. ముందు వీడియోకి ఇప్పటి వీడియోకి ఎంత డిఫరెన్స్ ఉందనేది మీకే విజిబుల్ గా తెలుస్తుంది కదా. నాకైతే చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఈ ఫ్రంట్ లో చాలా పల్సగా అయిపోయి జుట్టు వేయడానికి కూడా రింగుల్ గా మారిపోతూ ఉంటుంది, బట్ ఇప్పుడు అలా లేదు. మస్తు రిజల్ట్ అబ్బా. నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ ఫ్రంట్ లో ఉండే ఈ మచ్చ పైన చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. అలాగే తెలుగులో ఏ వీడియో వేస్తానో అదే డబ్ చేసి తమిళ్లో వేస్తాను. ఫస్ట్ ప్రియారిటీ తెలుగుకి ఇచ్చిన, తమిళ్ చాలా బాగా రీచ్ వచ్చింది ఈ హెయిర్ కేర్ వీడియోలో. నాకు వచ్చి రాని తమిళ్లో మాట్లాడి 100K రీచ్ అయిందంటే అదే ఒక పెద్ద విషయంగా అనిపిస్తుంది. బట్ చాలా హ్యాపీగా అనిపించింది, మీతో కూడా షేర్ చేసుకోవాలి అని అనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. ఇందులో చాలా మంది లింక్ అని కమెంట్ చేశారు, కొంతమంది వాళ్ళ డౌట్స్ లో అడిగారు. సో వాళ్ళ డౌట్స్ కూడా నేను క్లియర్ చేశానని అనుకుంటూ ఉన్నాను. సో మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే నాకు డైరెక్ట్ గా DM చేయండి. ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉంది అని చూసుకుని ఇద్దరు ఏం చేయాలో ఆలోచిద్దాము. మంచి రిజల్ట్ వచ్చేంత వరకు ఈ ఛాలెంజ్ ఆపను. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.